వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వాసుదేవరెడ్డి గారు అండ్ రాజకీయ విశ్లేషకులు విజయ్ ఆనంద్ గారు. ఇద్దరు కూడా మనకు లైవ్లో ఇవాళ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి ఇద్దరికి. వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ప్రధానంగా మనం వార్తలు చూస్తున్నాం. ఎటు చూసినా కూడా ఎండిన చెరువులే కనిపిస్తున్నాయి. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ప్రధానంగా ఈ వార్త మనం చూస్తున్నాం. నిరుడు ఇదే నెలలో అంటే ఇంకా ఈ నెల కంటే తర్వాత మార్చి 8 తారీఖు వరకు చెరువుల్లో నీటి నిల్వలు మనం చాలా వివరంగా మనం చూడొచ్చు. దాదాపు 25% నీటి నిల్వలు ఉన్న చెరువులు ఉన్నాయి, 25 నుంచి 50% నీటి నిల్వలు ఉన్న చెరువులు, 50 నుంచి 75, 70 నుంచి 100%, 100కి 100% పూర్తిగా నిండి ఉన్న చెరువుల సంఖ్య కూడా ఈ సమయానికి మార్చి 8 తారీఖు 9,809 చెరువులు నిండుగా ఉన్నాయి. సో కానీ ఇప్పటికి మాత్రం దాదాపుగా ఈ సమయానికి ఇవాళకే దాదాపు అన్ని చెరువులు కూడా నిండుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. వాటిపైన చెరువుల సంరక్షణ పైన చెరువుల్లో నీటిని నింపే ఆ ప్రాసెస్ పైన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇట్లా అయితే యాసంగి ఎట్లా చేయాలి అనేది రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన పడుతున్నారు. వాసుదేవరెడ్డి గారు, నిరుడు మేలో కూడా మత్తలు దుంకిన చెరువులు దాదాపు 500 చెరువులు నీటితో నిండుగా కలకల్లాడినాయి. ఇది మేలో నిండు ఎండాకాలం, నడి ఎండాకాలం. బట్ ఇంకా ఎండాకాలం ఇంకా పూర్తిగా ఇప్పుడిప్పుడే ఇంకా మొదలు కాకముందే టోటల్గా చెరువులన్నీ కూడా నెర్రలు బారినటువంటి అనేక ఫోటోగ్రాఫ్స్ మనం చూస్తున్నాం పేపర్లోనే. ఇంకా బయట కూడా ఇదే సిచ్యువేషన్. చెరువులు ఎండిపోయిన చెరువులు, నెర్రలు బారిన చెరువులు కనిపిస్తున్నాయి. ఏంటి ఫలితం? నెక్స్ట్ ఎట్లా యాసంగి వ్యవసాయం ఎట్లా సాగాలి? ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తా ఉంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో చెప్పాడు ఏంటిదంటే ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం అని చెప్పిండ్రు. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అనేది ఇప్పుడు గుర్తొస్తున్నది ప్రజలకు కానీ మాకు కానీ అందరికి కానీ. ఇప్పుడు ప్రజల్లో మేము కూడా ఒక భాగం కాబట్టి ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది? కరువు రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది? ఎమర్జెన్సీ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది? ఇబ్బందులకు పాల్పడే రాజ్యం. సో ఇప్పుడు అదే రాజ్యాన్ని ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూపిస్తా ఉన్నది. ఇలా గతంలో 2014 తర్వాత గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కరువుతో అల్లాడిన ప్రాంతాలను కలకల్లాడించిండు కేసీఆర్ గారు. కానీ నేడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కలకల్లాడిన ఈ ప్రాంతమే వెలవెలబోయే విధంగా మరి చేస్తున్న పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది. అసలు ఎందుకు ఈ పరిస్థితి దాపరిస్తుంది అనేది అర్థమైతే లేదండి రాజేష్ గారు. ఎందుకంటే ఇలా బ్రహ్మాండంగా కేసీఆర్ గారి 9.5 సంవత్సరాలలో బ్రహ్మాండమైన వాటర్ ఫెసిలిటీస్ నిల్వ ఉంచిండు, ప్రాజెక్టుల నిర్మాణం చేసిండు, ప్రజలకు 3 పంటలకు సరిపడా నీళ్లు ఇచ్చే విధంగా కాలువల ద్వారా అనేక కార్యక్రమాలు చేసిండు. మీకు తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే మిషన్ కాకతీయ అని ఒక పథకాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో దాదాపుగా 45,000 చెరువులను మిషన్ కాకతీయ ద్వారా ఊటిక తీసే కార్యక్రమాన్ని తీసుకొచ్చి, అంటే మిషన్ కాకతీయ అనే ఒక పేరుతోటి దాన్ని తీసుకురావడం వల్ల చాలా మంది అప్రిషియేట్ చేసిరు. మనకు ఐక్యరాజ్య సమితిలో కూడా గుర్తింపు వచ్చింది దాన్ని మిషన్ కాకతీయ ద్వారా చేసిన కార్యక్రమాన్ని. ఒక పక్క మిషన్ భగీరథ, మరో పక్క మిషన్ కాకతీయ. సో దీని మీద అనేక మంది ప్రతిపక్షాలు సైతం ఆనాడు మనల్ని మెచ్చుకున్న పరిస్థితి కనిపించింది. కానీ నేడు ఆ మిషన్ కాకతీయ ద్వారా తీసుకొచ్చిన చెరువులు నిండుకుళ్ళలా నాడు ఉంటే నేడు మొత్తం ఆ చెరువులన్నీ కూడా ఎండిపోయే పరిస్థితికి తీసుకొచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వానికి దక్కుతుందనేది చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదండి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మేము చాలా సందర్భాల్లో చెప్పినాం, ఇలా పరిపాలన మీద సరైన దృష్టి తీసుకురాకపోవడం వల్ల నిత్యం వారు కేసీఆర్ గారిని విమర్శించడం, బీఆర్ఎస్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు తప్పితే మరి నాడు ఇడిచిపెట్టిన వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలని కొంత అధికారులను కూర్చుండి పెట్టుకొని రివ్యూ చేస్తే మనకు ఒక ఆలోచన వచ్చేది. కానీ ఆ పరిస్థితి లేదు. మనం చూసినాం కదండి, నిన్నగాక మొన్న మొత్తం తెలంగాణ కుంభమేళగా పేరొందిన మేడారం సమ్మక్క సారక్క దగ్గరికి పోయి అక్కడ కూడా అబద్ధాలు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ పైన విమర్శలు చేస్తారు. ఇప్పుడు వారు తెలంగాణ ప్రజలకు ఏం హామీ ఇచ్చిందో ఆ హామీ నిలబెట్టుకోవడానికి మీరు ఏం కార్యాచరణ తీసుకుంటారో తీసుకోండి. దాని గురించి చెప్పేది పక్కన పెట్టి నిత్యం పొలిటికల్ గా లబ్ధి పొందడానికి కుటుంబాన్ని, కేసీఆర్ గారిని అబాసుపాలు చేయడానికి చేస్తున్న కార్యాచరణ తప్పితే తెలంగాణ ప్రజల పైన, ఈ ప్రాంతం పైన ఏ విధంగా కార్యాచరణ తీసుకోవాలనే ఆలోచన మాత్రం ఇంతకుదో ఉన్నట్టు కనిపిస్తలేదండి. సారీ ఒక్క నిమిషం. ఓకే. అంటే
ఇవాళ గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 9.5 సంవత్సరాలు పరిపాలన చేస్తే నిండు వేసవిలో కూడా బ్రహ్మాండమైన పంటలు పండడమే కాకుండా వరి పంటతో పాటు అనేక పంటలను కూడా పండించుకోవడంతో పాటు దాదాపుగా 3 కోట్ల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగింది. కానీ ఈ రోజు ఆ పరిస్థితి కనిపిస్తలేదు. నాడు పంటలను పండించడమే కాకుండా పండిన పంటలను ప్రతి గింజను కూడా కొన్న ప్రభుత్వం రైట్ కేసీఆర్ గారు. వాసుదేవరెడ్డి గారు, గతంలో అంటే ఇదే మార్చి 8 నాటికి ఒక లెక్క మనకు కనిపిస్తుంది. మత్తడి దుంకిన చెరువులు మార్చిలో 863 చెరువులు అన్నమాట. అంటే మార్చి, ఏప్రిల్, మే అరౌండ్ ఆ టైంలో ఒక 25% ఉన్న చెరువులేమో 11,885 చెరువులు టోటల్గా. 20 నుంచి 50% ఉన్న చెరువులేమో 9,920. 75 నుంచి 100%, 100% ఉన్న చెరువులేమో 9,809. టోటల్గా 43,870 చెరువులు నీటితో కలకలాడిన ఒక్క చెరువు కూడా రాష్ట్రంలో ఎండిపోయిన పరిస్థితి కనిపించలేదు. ఇది మార్చ్ 8 నాటికి. ఇప్పుడు మీరు వాస్తవం చెప్పారు లెక్కలతో సహా. ఇవాళ 45,000 చెరువులను మిషన్ కాకతీయ ద్వారా మనం పూర్తిగతిత కార్యక్రమం తీసుకున్నాం. నాడు అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం, ఇప్పుడు మీరు చెప్పిందో నేను చెప్పడమో కాదు, ఇలా కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది. చెరువుల మొత్తం కూడా అడుగట్టిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉన్నది. మీరు ఎందుకు నీళ్లను వదులుతలేరు? ఇవాళ ఎంతసేపు మీరు కాళేశ్వరం ప్రాజెక్టును బూచిగా చూపించి ప్రభుత్వాన్ని బదనాం చేసి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పితే నిజంగా రైతులకు నీరు అందించడానికి 24 గంటల విద్యుత్ అందించడానికి ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలన్న ఆలోచనలో ఇంకా పడతలేరండి. వారు ఏది చేస్తే ఆదాయ మార్గాలు వస్తాయి అంటే వారి జేబు నింపుకోవడానికి ఏ కార్యక్రమం తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన తప్పితే నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి మేలు చేయాలనే కనీస జ్ఞానం గాన కనీస ధ్యాస గాని ఈ ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపిస్తలేదు. ఇప్పటికే ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో మరి పెట్టుబడి సాయం కింద ఒక పక్క వేసవికాలం ముగిస్తా ఉన్నా కూడా ఆ పంటకు సరైన పెట్టుబడి సాయాన్ని అందించలేకపోయింది. 3 ఎకరాల కంటే మించి ఇప్పటి వరకు ఎక్కడ కూడా పెట్టుబడి సాయం రైతులకు అందించలేదండి. ఇప్పటికే రైతులు గ్రామాల్లో గగ్గోలు పెడతా ఉన్నారు. ఈ ప్రభుత్వం మాకు అద్రో బాబు, ఈ 3 నెలల లోపే ఈ పరిస్థితి ఉంటే 5 సంవత్సరాలు ఎక్కడ భరిస్తామని చెప్పి ఇలా గ్రామాల్లో ఉన్న రైతాంగం, గ్రామాల్లో ఉన్న ప్రజలు వాపోతున్న సందర్భం కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ కరువు కాటకాలు ఇప్పుడు 3 నెలలకే గిట్లా ఉంటే దాదాపుగా 75 రోజులు అవుతుంది. 75 రోజుల పరిస్థితే గిట్లా ఉంటే మరి భవిష్యత్తు ఇంకే విధంగా ఉంటుందో ఒకసారి ఊహించుకుంటేనే భయం అవుతుంది రాజేష్ గారు. ఎందుకంటే ఇవాళ నిత్యం అబద్ధాలు, అసత్యాలు, ఆరోపణలు చేస్తూ పబ్బం కాటుకునే పరిస్థితి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తా ఉన్నది. నిత్యం అబద్ధాలే అండి, ఏది చెప్పినా అబద్ధాలే. వారు ఏ కార్యాచరణ తీసుకున్నా వారు నిన్నగాక మొన్న మేడారంలో మాట్లాడతారు. మేము ఇప్పటి వరకు 25,000 ఉద్యోగాలు ఇచ్చినాము, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినాము. అట్లా 25,000 ఉద్యోగాలు 75 రోజుల్లో ఇచ్చినాము, ఇక మిగతా కూడా భవిష్యత్తులో ఇస్తా ఉన్నామంటే అసలు నవ్వన్నా ఏడవన్నా అసలు అర్థం కాదండి. ఎందుకంటే వారు ఇచ్చిన నోటిఫికేషన్ కాదు, వారు పెట్టిన పరీక్ష కాదు, వారు ఇచ్చిన రిజల్ట్ కాదు. మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించి వారికి మొత్తం కంప్లీట్ చేసి ఇక ఇద్దామన్న సందర్భంలో ఎన్నికలు కూడా వచ్చి నిలిపివేసిన పత్రాలు ఇచ్చి కలరింగ్ ఇస్తా ఉన్నదంటే అంటే ఏదైనా ఒక పక్క రైతాంగం, మరో పక్క నిరుద్యోగులకు సంబంధించి ఏదైనా అబద్ధాలు ఆడుతూ అసత్యాలు చెప్తూ పబ్బం గడుపుతున్నట్టు కనిపిస్తా ఉన్నది. రైట్, ఓకే. విజయానంద్ గారు, సో గత సంవత్సరం కంపేర్ చేసుకుంటే ఈ టైంకు మార్చి ఫస్ట్ వీక్ కల్లా నేను చెప్పినట్టుగా దాదాపు 43,870 చెరువుల్లో నీళ్లు ఉన్నాయి. సరే, కొంతవరకు 25%, 50%, 100%, కొన్ని అలుగులు పడ్డ చెరువులు కూడా ఉన్నాయి ఇది మార్చి వరకు. బట్ లాస్ట్ ఇయర్ ఎందుకు ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు లేవు నీళ్లు? రాజేష్ గారు, ఇప్పుడు ఏమైతుందంటే ఒక రాజకీయ పార్టీకైనా ఒక నాయకునికైనా కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి ప్రాధాన్యతలు, నేపథ్యాలు, ఆయన వెనుకాల పనిచేసినటువంటి శక్తులు, వాళ్ళ ఆలోచన విధానాలు, కేసీఆర్ గారు రాజకీయ అధికారంలోకి వచ్చేటప్పటికి ఆయన వెనుకాల ఉన్నటువంటి ఆలోచనలు, శక్తులు, ప్రయోజనాలు, తర్వాత ఎందుకోసం పనిచేయాలనే ప్రాధాన్యతలు వేరువేరుగా ఉంటాయి. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చే నాటికి ఆయన ప్రాధాన్యత, ఆయన అసలు రాజకీయాలు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిందే
నీళ్ళు అనే అంశంలో జరిగినటువంటి ఒక దుర్మార్గము, దాని వల్ల జరిగిన మొత్తము తెలంగాణ విధ్వంసం, అంటే సామాజిక ఆర్థిక ఒక విధ్వంసం కంటిన్యూగా ఒక 30-40 ఏళ్ళు పెద్ద ఎత్తున తెలంగాణలో జరిగినటువంటి ఆ దుఃఖంలోంచి పుట్టినటువంటి ఒక ఉద్యమం తెలంగాణ ఉద్యమం. దానికి ప్రధానంగా మలిదశలో ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసి పోరాటం నిర్వహించినటువంటి నాయకుడు. ఆ నేపథ్యం నుంచి ఆయన ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయనకు పొద్దున్న లేస్తే నేను ఎందుకోసం రాజకీయాలు చేసిందో వీటిని పరిపూర్తి చేసుకోవాలనేది ఆయన లక్ష్యంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఎందుకోసం రాజకీయాలకు వచ్చి అధికారంలోకి రావాలనుకుంటున్నా ఆయన ఆ లక్ష్యాలను అందుకోసము పనిచేస్తున్నాడు. ఆయన లక్ష్యాలు చెరువులు, ప్రాజెక్టులు, తెలంగాణ ప్రజల కరువు తీర్చడం లాంటివి కాదనేది మనకి ఇప్పుడు వాళ్ళ ఆచరణను బట్టి మనకు అర్థమైంది. రెండోది, వాళ్ళు స్పష్టంగా బహిరంగంగా కూడా మరి ఏ వర్గాలను సంతృప్తి పరచడం కోసం చెప్తున్నారో కానీ తెలంగాణ ఆనవాళ్లను తుడిచేస్తాము అని చెప్తున్నారు. తెలంగాణ ఆనవాళ్ళు అంటే ఇవాళ మళ్ళా నిండిన చెరువులు, కట్టిన ప్రాజెక్టులు, తర్వాత తెలంగాణ భాష, సాహిత్యం, సంస్కృతి, తెలంగాణకు సంబంధించిన మొత్తము మళ్ళా ఒక పునరుజ్జీవన భావన ఏదైతే ఏర్పడ్డదో అవన్నీ, వాటన్నిటినీ మేము తెరిపివేస్తాం అని చెప్తున్నారు. తెలంగాణ వాదులకు, తెలంగాణ ప్రజలకు అది వాస్తవంగా మింగుడు పడని అంశమైన అంటున్నారంటే అది ఎవరిని సంతృప్తి పరచడానికి అంటున్నారో మనము అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకునే దాని నుంచి మనం ఏం ఆలోచించాలంటే ఈ చెరువులు ఎందుకు ఎండిపోయినాయి అని ఆలోచించాలి. చెరువులు అంతకుముందు ప్రభుత్వాలు పనిచేసినప్పుడు సమైక్య రాష్ట్రంలో ఎందుకు ఎండిపోయినాయి, కాబట్టి ఇప్పుడు కూడా అందుకే ఎండిపోతాయి. అవి ఎండిపోకపోతే వాళ్ళ లక్ష్యాలు నెరవేరవు. అవి నిండుతేనేమో కేసీఆర్ లక్ష్యాలు నెరవేరుతాయి, అవి ఎండితే ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయి. వాళ్ళు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. అది ప్రజలకి ముందు కొంత చాలా మంది ప్రచారంలో చెప్పినప్పటికీ కూడా ప్రజలకి అంత డెప్త్ అర్థం కాకపోలేదండి. వాస్తవంగా అది చాలా పెద్ద నేపథ్యం ఉందండి. ఈ ఎన్నికలకు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జరిగిన తర్వాత ఈ రాజకీయ ఎన్నికలకు దాని వెనకాల ఉన్నటువంటి ఏ శక్తులు పనిచేసినాయి, వాళ్ళ యొక్క లక్ష్యాలు ఏమిటి అనేది. ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని బహిరంగంగానే ప్రకటించారు. ఇందిరమ్మ రాజ్యము వాళ్ళ ప్రజలు దాన్ని అనుభవిస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో వాస్తవంగా గిట్లనే ఉండే తెలంగాణ వాళ్ళు ఏమి తప్పేం చెప్పలే. ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామన్నారు, ఇందిరమ్మ రాజ్యమే వచ్చింది. కరెంట్ ఉండదు, నీళ్లు ఉండవు, ఇతర సౌకర్యాలు ఉండవు. తర్వాత ఎవరన్నా ప్రశ్నిస్తేనో ఆలోచిస్తేనో దాడులు చేయడమో లేకపోతే నిర్బంధము, అధికారాన్ని పోలీసును ప్రయోగించి అట్లా పరిపాలించడం లాంటివి మళ్ళొక్కసారి మాఫియా మూటాలు, నయీము సంబంధించిన ఆ పాత లక్షణాలు అన్ని ఒకటొక్కటిగా ఆ స్కూల్ ఉన్నది కదా, ఆ రాజకీయ స్కూల్ నుంచి వచ్చినటువంటి లక్షణాలు అన్ని ఒకటొక్కటిగా ఇవాళ మనకి తెలంగాణలో స్పష్టంగా కనబడుతున్నాయి. వీటిని మళ్ళా మరి సమాజం ఎట్లా దీన్ని ఆలోచిస్తుంది, స్వీకరిస్తుంది. ఇది చెరువుల ఎండుడు అనేది మళ్ళొక్కసారి తెలంగాణ ఆర్థిక సామాజిక విధ్వంసానికి ఒక పెద్ద కారణమైతుంది. కాబట్టి దీని విషయంలో చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం అయితే. గృహలక్ష్మి పథకానికి కాంగ్రెస్ సర్కారు కొర్రీలు పెడుతుంది. 2 వీలర్ ఉన్నా సరే ఆ పథకానికి మీరు అనర్హులు అనే విధంగా ఒక గైడ్ లైన్స్ అనేది చాలా స్పష్టంగా రూపొందుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ వంటివి ఉన్నా కూడా రానట్టే. గతంలో లబ్ధి పొందిన వారికి కూడా నో ఛాన్స్. మొత్తం లబ్ధిదారుల ఎంపికకు పెరుగుతున్నటువంటి షరతులు పథకానికి సర్కారు ఇచ్చింది కేవలం 7,740 కోట్లు మాత్రమే. కానీ లక్ష్యానికి కావాల్సింది, అంటే అందరికీ అర్హులైన వాళ్ళందరికీ ఇల్లు కావాలంటే లక్ష్యానికి కావాల్సింది 20,825 కోట్లు. కానీ కేవలం దాంట్లో 50% కంటే ఇంకా మరింత తక్కువ మాత్రమే కేటాయింపులు జరిగినాయి. సో కాబట్టి 1,00,000 కండిషన్స్ పెడుతూ పథకాలని అప్లై చేసే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. షరతులతో ప్రజల్ని వంచకండి అంటూ కూడా నిన్న బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. వాసుదేవ్ రెడ్డి గారు, కండిషన్స్ అప్లై అన్నమాట. అంటే ప్రచారంలో మాత్రం ఇటువంటి ఏమీ చెప్పలేదు, బట్ ఇప్పుడు మాత్రం ప్రతి పథకానికి కూడా
అనేక రకాల కండిషన్స్ వస్తున్నాయి. దీంట్లో అసలు మేము అర్హులమా కాదా అన్న డౌట్స్ ప్రతి ఇంట్లో వస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్లా ఉన్నదంటే ఆ ఎన్నికలప్పుడు ఒక మాట చెప్పింది, ఎన్నికలు ముగిసినాక షరతులు వర్తిస్తాయని. మరి ఆ విషయం ముందుగానే ఎన్నికల సందర్భంలో అట్లా చెప్తే అయిపో కదా, అట్లా చెప్పలేదు. అప్పటికి ఏం కావాలి, ప్రజల ఓట్లు వాళ్ళ డబ్బాలో పడాలి. ఇప్పుడు ప్రజల ఓట్లు డబ్బాలో పడ్డాయి కాబట్టి ఓడెక్కినాక ఓడదిగినాక బుడమలని అన్నట్టు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూస్తే గట్నే కనిపిస్తా ఉన్నది. ఎన్నికల ముందు ఒక మాట, ఇప్పుడు ఎన్నికల తర్వాత ఒక్కొక్కటిగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు అదే విధంగా 27 నుంచి వెళ్ళి గృహజ్యోతి, దాని తర్వాత గ్యాస్ బండకు సంబంధించింది. అంటే ఈ రెండింటి విషయంలో కూడా ఇప్పుడు మాట మార్చింది. గతంలో ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి గృహజ్యోతి కింద 200 యూనిట్ల కరెంట్ ఇస్తామని చెప్పింది, దానికి మొండి చేయ చూపించింది. అదే విధంగా గ్యాస్ బండకు సంబంధించి ప్రతి ఒక్కరు ఇప్పుడు గ్యాస్ దాదాపుగా ఇప్పుడు లైవ్ సబ్జెక్ట్ ఏంటి అంటే రాజేష్ గారు అంటే, ఇప్పుడు రేపు కాకుండా ఎల్లుండి 25వ తారీఖు అండి, ఎల్లుండో తారీఖు ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఇది ప్రారంభిస్తామని చెప్తా ఉన్నారు. మరి దాదాపుగా గ్యాస్ కనెక్షన్లు రాష్ట్రంలో 1,20,00,000 మంది గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయండి రాష్ట్రంలో. ఆ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు 90 లక్షల మంది ఉన్నారు, గ్యాస్ కనెక్షన్లు ఉన్న వాళ్ళు 1,20,00,000 మంది ఉన్నారు. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అంచనా వేసింది, ఇస్తా అని చెప్పింది ఎంతమందికి, 40 లక్షల మందికే గ్యాస్ కనెక్షన్ ఇస్తామంటా ఉన్నారు. మరి ఇంకా 1,20,00,000 మంది గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి, 90 లక్షల మంది బీపీఎల్ బిలో పవర్టీ లైన్ లో ఉన్న వాళ్ళు, అంటే తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ కనెక్షన్ అర్హులే. అవును. మరి మీరు ఇస్తాను 40 లక్షల మందికి, అంటే ఇంకా 50 లక్షల మందికి ఇయ్యరు అన్నట్ట. ఎట్లా మీరు అసలు దీనికి సంబంధించి వాస్తవంగా కూడా మీరు ఇంతకుముందు లెక్కలు చెప్పినట్టు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించింది కావచ్చు, లేదా గ్యాస్ బండకు సంబంధించింది కావచ్చు, మీరు బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు. రెండవది, బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడం ఒకటైతే, రెండవది ఏంటి అంటే అసలు విధి విధానాలు ఇప్పటి వరకు స్పష్టం చేయలేదండి. ఇలా ఇప్పుడు రేపు కాకుండా ఎల్లుండి ప్రారంభిస్తున్న గ్యాస్ బండ కావచ్చు, లేదా గృహజ్యోతికి సంబంధించిన స్కీమ్ కావచ్చు, అసలు ఇంతమంది అప్లై చేసుకున్నారు, ఇంతమంది అర్హులుగా తేల్చినాము, అర్హులుగా తేల్చడానికి ఈ నియమ నిబంధనలు వారికి వర్తించినాయి. దాంట్లో వారు ఎలిజిబిలిటీ అయింది ఇంతమంది అని చెప్పి ఒక 2 రోజుల ముందు ఇవ్వాలి కదండి ఈ ప్రభుత్వం. ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ అంటుంది కదా, మీరు ట్రాన్స్పరెంట్ అంటే మరి మీరు సెలెక్ట్ చేసే అభ్యర్థులు ఎవరైతే అర్హులైతున్నారో ఏ బేస్లా వారిని తీసుకుంటా ఉన్నారనే విషయాన్ని తెలంగాణ ప్రజలందరికీ తెలవాలి కదండి. మరి దాన్ని ఎందుకు దాచిపెడతా ఉన్నారు? అంటే ఈ ప్రభుత్వం ఏంటి అంటే ఏది ప్రజలకు తెలియకూడదు. రెండో అంశం ఏంటి అంటే, రెండో అంశం అండి, ఇలా గృహజ్యోతికి సంబంధించి 200 యూనిట్లు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ కరెంట్ అని చెప్పింది. దాదాపుగా 1,31,48,000 మంది 200 యూనిట్లు వాడేటోళ్ళు ఉన్నారండి ఈ రాష్ట్రంలో. మరి దాదాపుగా మరి ఈ ప్రభుత్వం ఇస్తా అని చెప్పింది ఎంతమంది అంటే, 200 యూనిట్లకు అర్హత ఉన్నోళ్ళే 1,05,00,000 మంది ఉన్నారు. ఈ 1,31,00,000లలో 1,05,00,000 మంది 200 యూనిట్లకు ఉన్నారు. కానీ దానికి కూడా నియమ నిబంధనలు ఏంటి, దాని అసలు క్రైటీరియా ఏందనే విషయం ఇప్పటికీ ప్రభుత్వం చెప్పకపోవడం, ఎల్లుండి ప్రారంభిస్తామని చెప్పడం, ఇందిరమ్మ ఇండ్లైనా, రేపు ఇస్తా అనుకున్న గృహజ్యోతి అయినా, లేకపోతే 500 గ్యాస్ బండ్ అయినా, ఇవన్నింటినీ కూడా మసిపూసి మారడికాయ చేసి లబ్ధిదారుల సంఖ్యను పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నది. ప్రయత్నం తప్పకుండా ప్రజలు చైతన్యవంతులు, ఒక్కొక్కటిగా తెలుస్తా ఉన్నది. రైట్, ఓకే. ఆనంద్ గారు, షరతులతో ప్రజల్ని వంచకుండా ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు లబ్ధి జరిగే విధంగా, లేకపోతే లబ్ధిదారుల సంఖ్య పూర్తిగా తగ్గించకుండా ఎవరైతే జెన్యున్గా ఎవరైతే అర్హులో వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. చిన్న రీజన్స్ చూపించి కండిషన్స్ పెట్టి లబ్ధిదారుల సంఖ్య తగ్గించవద్దు అనేది నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్న మీడియాతో మాట్లాడారు. తర్వాత మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలన్నీ అమలు చేయాల్సిందంటూ వాళ్ళు డిమాండ్ కూడా చేశారు. ఇప్పుడు మనం ఏదన్నా సంక్షేమం ఇస్తే ఆ సంక్షేమం వీలైనంత ఎక్కువ మందికి అందాలని ఆశించాలి. ఎవరైనా వీలైనంత తక్కువ మందికి ఇచ్చే ప్రయత్నం చేద్దాము అనే ఆలోచన చేస్తున్నారంటే
ఇక అది వాళ్ళ చిత్తశుద్ధి ఏంటిది అనేది ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఆల్రెడీ కొంత ప్రజలకి అర్థమైంది, ఇదంతా కొంత వంచనకు గురైనం అనే విషయం అర్థమైంది. రెండోది, కాంగ్రెస్ పార్టీ పదే పదే తర్వాత ఇతర కొంత ప్రతిపక్షాలు కొన్ని వర్గాల వాళ్ళు ఏం చేసిండ్రంటే చాలా తెలంగాణ భయంకరంగా తయారైపోయింది, ఇక్కడ ఇబ్బంది ఉంది, పేదరికం పెరిగింది అన్నప్పుడు ఇప్పుడు మోటార్ బైకులు వేసుకున్న వాళ్ళు ఇంకా ఇతర సౌకర్యాలు ఎక్కువ ఖరీదైన ఎలక్ట్రికల్ వస్తువులు కొనే వాళ్ళు ఉన్నారంటే ప్రజలు కొంత తెలంగాణలో బాగా అభివృద్ధి చెందిరు అన్నట్టే కదా ఈ 10 ఏళ్లలో. అప్పుడు మరి ఈ అభివృద్ధి సాధించిందంతా ఎవరు, ఏ ప్రభుత్వము? ఇప్పుడు కాంగ్రెస్ చెప్పకనే అత్యంత 10 ఏళ్లలో గొప్పగా తెలంగాణ అభివృద్ధి చెందింది కాబట్టి ఇప్పుడు సంక్షేమం మీద ఆధారపడే లబ్ధిదారులు తగ్గిందని చెప్పదలుచుకున్నదా? విశ్లేషించాలా. ఇట్లాంటి చాలా సీరియస్ గా ఊరికే ఒక ప్రచారం చేసి అబద్ధాలను బాగా ప్రజల్లోకి తీసుకెళ్తే ఇప్పుడు ఇంత ప్రమాదం జరుగుతుందంటే తెలంగాణ చాలా తీవ్రమైన నష్టం. ఒక 20-30 ఏళ్ళు మళ్ళా వెంటకయ్యే ప్రమాదం ఉంటది ఇప్పుడు ఇట్లా. తర్వాత కాంగ్రెస్ పార్టీ వైఖరే రాజేష్ భాయ్ ఎట్లా ఉంటదంటే, నిజంగా సంక్షేమం రాజ్యం అని రాజ్యాంగంలో రాసుకుని మొట్టమొదటి అమలు చేసే అవకాశం దొరికిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ దేశంలో సంక్షేమాన్ని నిజంగా ప్రజలకు అందించదలుచుకొని ఉంటే వాళ్ళకంతా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ దేశంలో ఇప్పటికీ సంక్షేమ పథకాలు ఆశించే ప్రజలే ఉండకూడదు. అంత గొప్ప గన్నేళ్ల పరిపాలించే అవకాశాలు కూడా ఈ దేశంలో ఆ పార్టీకి ప్రజలు ఇచ్చిర్రు. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఇట్లనే నిరంతరం ప్రజలకి వాగ్దానాలు చేస్తూ రకరకాల పేర్ల మీద ప్రకటనలు చేస్తూ 6 గ్యారెంటీలు అన్నట్టు. సో అంటే ఎవరికైనా కూడా ఇల్లు సొంత ఇల్లు అనేది ఒక కళ ఉంటుంది. కాకపోతే సొంత ఇల్లు కొనే క్రమంలో డెఫినెట్గా కొంత 2 వీలర్ ఉంటుంది, కొంతమంది చిన్న కార్లు కూడా ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. కానీ ఇవి ఉంటే ఎవరిపైన వాహనం పైన రిజిస్ట్రేషన్ ఉన్నా, మన దగ్గర వాహనం లేకపోయినా మన పేరు మీద మన వాళ్ళకి ఎవరైనా రిజిస్ట్రేషన్ మన పేరు వాడుకున్నా కూడా మనకు ఇందిరమ్మ ఇల్లు రాదు అనేది ఒక కండిషన్ వర్తింపజేయబోతున్నారట. వాహనాలు సెల్లులు లేని వాళ్ళు ఇవాళ ఎవరు ఉండరన్న. లాస్ట్కి నేను చెప్తాను కదా, సంచార జాతులు ఉంటాయి అంటే ఈ బయట తిరిగి బతికే వాళ్ళు, గుడిసెలు వేసుకొని గంగేట్లు వాళ్ళు అని ఇట్లా రకరకాల జాతుల వాళ్ళు ఉంటారు. వాళ్ళకే ప్రతి ఒక్కరికి ఒక 2-3 బైకులు ఉన్నాయి ఇవాళ. తర్వాత రాతి ముగ్గు అని అమ్ముతుంటారు. గట్లా చిన్న చేసుకునే వాళ్ళే బండ్ల మీద వచ్చి అమ్ముతున్న పరిస్థితి ఉన్నది ఇవాళ. సెల్ ఫోన్ లేని వాళ్ళు, భిక్షాటన చేసే వాళ్ళకు కూడా బండ్లు ఉండే పరిస్థితి ఉన్నది. ఇక అట్లా ఏదలుచుకుంటే ఎవరికి ఇస్తారు అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఇచ్చే పథకాలుగా మార్చుకొని వీళ్ళని చూపించి వీళ్ళకి రద్దు చేసి వాళ్ళకి ఏదలుచుకుంటే ఎవరేం చేయలేరు. కానీ అది ఇట్లా చేయడం అనేది సంక్షేమ పథకాలలో ఇప్పుడు గ్యాస్ విషయంలో 200 యూనిట్ల విద్యుత్ విషయంలో కూడా ప్రజలకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి, చాలా రకాల భయాందోళనలు ఉన్నాయి. వీళ్ళ ఇస్తామన్న వాగ్దాన్ని దానిలో కూడా తప్పుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం వీలైనన్ని వాటిని తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది. సంక్షేమ పథకాలు తగ్గడం వల్ల మళ్ళా ప్రజలకి చాలా ఇబ్బందులు అయ్యేటువంటి పరిస్థితే ఉంది. రైట్ వాసుదేవ్ రెడ్డి గారు, చివరిగా ఇప్పుడు వారు అన్నట్టు ప్రభుత్వ ఫలాలు అందరికీ వీలైనంత మంది ఎక్కువకు చేరే విధంగా చేయాలి, కానీ ఉన్న వాటిలో లబ్ధిదారుల సంఖ్య తగ్గించి ఏదో కొద్ది మందికి ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుకునే స్థితిలో ఉండొద్దు అనేది వారు విజయానంద్ గారు చెప్తున్నటువంటి మాట. కంక్లూడింగ్ చెప్పండి. 2 minutes. ఇప్పుడు రాజేష్ గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే నిబంధనలు షరతులతోటి మొత్తం ఈ అప్లై చేసుకున్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం తగ్గించాలని ఒక కుట్ర అయితే చేసింది. ఎందుకంటే ప్రతి అప్లికేషన్ ను 360 డిగ్రీల కోణంలో చూస్తూ మొత్తం దాంట్లో ఏం దొరుకుతుంది, ఏం చేసి వీళ్ళని రిజెక్ట్ చేయాలి. ఎందుకంటే దానికి తగ్గట్టు అక్కడ బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు, వీరికి ఇయ్యలేకపోతా ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఏదో ఒక షరతు పెట్టి ఏదో ఒక నిబంధన పెట్టి వాళ్ళని తొలగించడం వల్ల వారికి ఇబ్బంది లేకుండా చేసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నది. మొత్తం ఇలా మేము బీఆర్ఎస్ పార్టీగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు షరతులు నిబంధనలు పెట్టి అర్హులైన వారికి ఇవ్వకుంటే మరొక ఉద్యమం ప్రారంభమైతుంది. జాగ్రత్త కాంగ్రెస్ నాయకులారా, మీరు ఆనాడు తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలేంది, మీరు ఇలా అమలు చేస్తున్న పరిస్థితి ఏంది? ఇలా మీరు ఇప్పుడు ఏమంటారు, మళ్ళీ గొప్పలు ఏం చెప్తారు, రేపు కాకుండా ఎల్లుండి ప్రియాంక గాంధీ తీసుకొచ్చి అప్పుడు 2 గ్యారెంటీలు ఇచ్చినాం, ఇప్పుడు 2 గ్యారెంటీలు 4 గ్యారెంటీలు అయిపోయినాయని, మన 6 గ్యారెంటీలు 4 గ్యారెంటీలు అయిపోయినాయని చెప్తాను. ఇది మొత్తం శుద్ధ అబద్ధం అండి. వారు 6 గ్యారెంటీల పేరు మీద 13 అంశాలు ఇచ్చిండ్రు.
13 ఉన్నాయి దాంట్లో ఒక్కొక్కటిగా. ఆ 13 అంశాలలో మీరు చేసిన రెండే, Right, okay. చేస్తే 4 అవుతాయి, ఇంకా Yes. 9 మిగిలిపోతాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు వెంటబడి వేధించి తప్పనిసరిగా వీటన్నిటి కూడా సాధించుకునే ప్రక్రియలో పోరాటం తప్పనిసరిగా చేస్తాం. Right. ఆ పోరాటంలో ప్రజలకు బీఆర్ఎస్ పార్టీగా మేము అండగా ఉంటామనే విషయాన్ని మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం. Right, okay. మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ షరతులతోటి నిబంధనల పేరు మీద నిజమైన అరువులను మీరు దూరం చేయకండి అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి హితో పలుకుతాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ వాసుదేవరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ విజయానంద్ గారు. ఎస్, ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.